మ్యాథ్స్ గురు బిజినెస్ స్కూల్కి స్వాగతం. ఈరోజు మనం 7th 8th క్లాస్ స్టూడెంట్స్కి నంబర్ లైన్ మీద మల్టిప్లికేషన్స్ ఫ్రాక్షన్స్ చేయడం అలాగా నా కంటెంట్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. 7th 8th క్లాస్ స్టూడెంట్స్కి ఎంతమందికి ఇది ఉపయోగపడుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. అప్పుడు నేను ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మల్టిప్లికేషన్ ఆన్ నంబర్ లైన్. నంబర్ లైన్ అంటే మనకు తెలుసు, జీరోకి రైట్ సైడ్ ఉన్నవన్నీ కూడా పాజిటివ్ నెంబర్స్, అలాగే జీరో నుంచి లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ కూడాను నెగటివ్ నెంబర్స్ ఆర్ నెగటివ్ ఇంటీజర్స్. ఇప్పుడు మనకి 5 మల్టిప్లైడ్ బై 3 మనకి తెలుసు, అంటే 5 × 3 = 15 అని మనకి తెలుసు. కానీ దీన్ని నంబర్ లైన్ మీద ఎలా సాల్వ్ చేయాలి లేదా ఎలా చూపించాలనేది చూద్దాం. ఇక్కడ 5 అంటే 5 టైమ్స్, 3 మీన్స్ 3 స్టెప్స్. నంబర్ లైన్ మీద 3 స్టెప్స్ మూవ్ అవుతుంది, అంటే 1 జంప్ ఆఫ్ 3 డిజిట్స్. ఇప్పుడు నంబర్ లైన్ చూద్దాం. ఇది జీరో నుంచి నంబర్ లైన్ రైట్ సైడ్ ఉందండి, ఇవన్నీ పాజిటివ్ ఇంటీజర్స్. మనకి ఇక్కడ ఫస్ట్ 3 స్టెప్స్ తీసుకోవాలి, అంటే జీరో నుంచి 1 2 3 ఈ 3 డిజిట్స్ 1 జంప్, అంటే జీరో నుంచి 1 2 3, 3 నుంచి 4 5 6 అండ్ దట్ జంప్ ఈ సెకండ్ జంప్. అలాగే 7 8 9 థర్డ్ జంప్, 10 11 12 ఫోర్త్ జంప్, 13 14 15 ఈజ్ ఫిఫ్త్ జంప్. అంటే ప్రతి జంప్కి 3 డిజిట్స్ చొప్పున మొత్తం 5 జంప్స్ ఉన్నాయి. 1 2 3 4 5 అంటే 5 టైమ్స్. సో 5 టైమ్స్ 3 అంటే స్టెప్లను 3 డిజిట్స్ చొప్పున జంప్ చేసింది. జీరో నుంచి 5 జంప్స్ చేసేసరికి 15 దగ్గరకు వచ్చేసింది. సో 15 ఈజ్ ద ఆన్సర్. So 5 multiplied by 3 is 15. 5 by 8 on number line. మనకు తెలుసు, అంటే 5 by 8 అంటే ఇది లైస్ బిట్వీన్ 0 and 1. అంటే 5 by 8 యొక్క వాల్యూ ఇట్ ఈస్ లెస్ దాన్ 1. సో ఇది 0 1 మధ్యలో ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ డినామినేటర్ గమనించండి. ఈ డినామినేటర్ మొత్తం 8. సో 0 నుంచి 1 మధ్యలో దీన్ని 8 ఈక్వల్ పార్ట్స్ కింద మనం మార్చాలి. 1 2 3. సో 0 నుంచి 1 మధ్యలో ఉన్న ఈ నంబర్ లైన్ని ఈ డినామినేటర్ 8 ఈక్వల్ పార్ట్స్ కింద మార్చేసాము, అంటే ఈ డినామినేటర్ 8. ఇప్పుడు మనకి న్యూమరేటర్ 5 కదా. సో 0 నుంచి 5 నెంబర్స్ మనం 5 డిజిట్స్ కౌంట్ చేయాలి. అంటే దిస్ ఈజ్ 1/8 2/8 3/8 4/8 5/8 6/8 7/8 and this is 8/8. అంటే 8/8 is 1. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సింది 5/8. 5/8 అంటే 0 నుంచి 1 2 3 4 5 అంటే దిస్ ఈజ్ 5/8. అంటే 5/8ని మనం ఐడెంటిఫై చేయాలంటే 0 నుంచి 1 మధ్యలో ఉన్నదా డినామినేటర్ 8 కాబట్టి దీన్ని 8 ఈక్వల్ పార్ట్స్ కింద మనం డివైడ్ చేసుకొని అందులో 0 నుంచి 5th పొజిషన్ లేదా 5th ప్లేస్ మనం కౌంట్ చేయాలి. ఆ 5th ప్లేస్ ఇస్ 5/8. సో 29/6 ఆన్ నంబర్ లైన్. 29/6ని మనం నంబర్ లైన్ మీద మనం ఐడెంటిఫై చేయాలి. ఎలాగా? ఇప్పుడు 29/6 = మనం న్యూమరేటర్ 29 మనం 24 + 5గా రాసుకోవచ్చు. సో 29/6 = 24 + 5/6 అంటే 24/6 + 5/6. 24/6 అంటే ఇది 4 + 5/6. సో 29/6 లైస్ బిట్వీన్ 4 and 5. అంటే 4 తర్వాత 5కి మధ్యలో మనకి 29/6 అనేది ఉంటుంది. ఇప్పుడు నంబర్ లైను మనం 4 నుంచే స్టార్ట్ చేసుకోవాలి, ఎందుకంటే ఈ
29/6 4, 5 మధ్యలో ఉంటుంది కదా. సో దిస్ ఈజ్ 4, ఇది 5. 4 అంటే 24/6 గుర్తుంచుకోండి. 4 మీన్స్ 24/6. దిస్ ఈజ్ 24/6. అలాగే 4 నుంచి 5 మధ్యలో ఉన్న ఈ నంబర్ లైన్ని ఈ డినామినేటర్ 6 కాబట్టి 6 ఈక్వల్ పార్ట్స్ కింద మార్చుకోవాలి. 4 తర్వాత ఇది 25/6 అవుతుంది, గుర్తుంచుకోండి. దిస్ ఈజ్ 24/6, 25, 26/6, 27/6, 28/6, 29/6 అండ్ దిస్ ఈజ్ 30/6. ఇంకా 30/6 అంటే 5. ఇప్పుడు మనకి 29/6 అంటే 4, 5 మధ్యలో ఉంటుంది అనుకున్నాం కదా. 4 is 24/6. సో 25, 26, 27, 28. సో దిస్ ఈజ్ 29/6. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. అంటే నా కంటెంట్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇది మ్యాథమెటిక్స్ నేర్చుకోవాలనుకున్న స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి, అలాగే కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే చాలామందికి ఈ మ్యాథ్స్ ఉపయోగపడుతుంది. కాబట్టి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. అప్పుడు నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ.